రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందున్న గెస్ట్ వచ్చేసి బాలాజీ వ్లాగ్. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా అన్న, మీరు? బాగున్నాను. సో ఏంటి అంత ఫైర్ పైన నడుస్తుంది? యూట్యూబ్ చూసినా, అటు ఇండస్ట్రీ చూసినా అవును, మొత్తం ఫైర్ నడుస్తుంది. సో కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడదాం. ఇండియా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు కదా, అవును. దానికి చాలా క్రిటిసిజం వచ్చింది, అంటే చాలా సపోర్ట్ కూడా వచ్చింది. అది యాంటీ ఇండియన్స్ పార్టీ. అవును, అది పాకిస్తాన్ కి సంబంధించిన పార్టీ అని అంటున్నారు. అవును. దీనికి ప్రూఫ్స్ ఉన్నాయా, లేకపోతే ఇది నిజమే అంటారు? 100% అది నిజం. అది ఇప్పుడు ఆ నార్త్ పార్టీ మన తెలంగాణలో రావడం ఏంది ఇప్పుడు, అండ్ తెలంగాణలో వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేసి ఇక్కడ ఉన్న యూత్ ని డిస్టర్బ్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారేమో ఆంధ్రోలు ఇక్కడ రావద్దని చెప్తున్నారు, మార్వాడీలు ఇక్కడ రావద్దని చెప్తున్నారు. మళ్ళీ నార్త్ పార్టీని మన తెలంగాణలో ఎలా రాణిస్తున్నారు చెప్పండి మీరు? కరెక్టా కాదా? సరే, వచ్చింది, రాగానే అక్కడ ఏం జరుగుతుంది చూసిరా మీరు? మొత్తం యాంటీ, మన దేశానికి మొత్తం యాంటీగా మాట్లాడుతున్నారు. నేను అక్కడ పోలేదు, పొయ్యి ఉండే, నేను బయట ఉండే, నేను అక్కడ హైదరాబాద్ లో అవైలబుల్ ఉంటే పొయ్యి చెప్పులతో కొడుతుండే ఒక్కొక్కరిని. వాళ్ళు ఎందుకు వచ్చారు? నీట్ పేపర్ లీక్ అయ్యింది, ఆ పేపర్ గురించే మాట్లాడాలా. పేపర్ లీక్ అయ్యింది, పేపర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడో ఆయన రిజిగ్నేషన్ అడగాల. రిజిగ్నేషన్ కాకుండా దేశానికి యాంటీ మాట్లాడుతున్నారు. మన ఆర్ఎస్ఎస్ గురించి, బ్రాహ్మణుల గురించి. బ్రాహ్మణ్ 2% ఉన్నారు, వాళ్ళు ఏం చేసిరంట వీళ్ళకి? నాకు అర్థం కాదు. అంతగానము వాళ్ళ మీద యాంటీ ఉన్నారు. హిందుత్వం అంట, అంటే మేము హిందువులం కాదా? హిందువులు ఏం చేసిరంట? వీళ్ళంతా అక్కడ మీరు వచ్చిరో లేదో నాకు తెలీదు, అక్కడ ఓన్లీ 2 కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు వచ్చారు. ఒకటి లెఫ్టిస్ట్, ఇంకొకటి పీస్ఫుల్ కమ్యూనిటీ అని చెప్తారు కదా, వీళ్ళే వచ్చిర్రు. వీళ్ళు వచ్చిర్రు, లొల్లిలు కొల్లిలు 12 o'clock వరకు చేసిర్రు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడిర్రు. సో మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఒకసారి చూపించండి. సరే, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఆ వ్యక్తి అయితే ఏమంటుండంటే, నేను ఇంత దారుణం ఎప్పుడు చూడలేదు. నేను నార్మల్ గా ప్రొటెస్ట్లు చెయ్యండి, తప్పులేదు, ప్రొటెస్ట్ అది మన రైట్. నేను కూడా క్వశ్చన్ చేస్తా గవర్నమెంట్ కి, కానీ ఆ క్వశ్చన్ దాంట్లో ఒక్క నిమిషం నేను చూపిస్తాను. సో మీరు ఎంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారా వాళ్ళ యాంటీ ఇండియన్సే? మీరు చూడండి వాళ్ళ వీడియోలు. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పండి నాకు. లైవ్ చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి. ఏదా వీడియో? ఉమర్ ఖలీద్ అసంటోలు వీళ్ళకి లీడర్ అంట. కేజ్రీవాల్ కి జై, ఉమర్ ఖలీద్ కి జై, అసాంకో కాట్లేగా అంట. వీళ్ళకి సరిపోదా? మన దేశంలో, అఖండ భారతదేశంలో పాకిస్తాన్ ఒక ముక్క చేసిర్రు, బంగ్లాదేశ్ ఒక ముక్క చేసిర్రు, ఇప్పుడు ఆసాం చేద్దామని చూస్తున్నారు. కేజ్రీవాల్ కి జై అంట. ఉమర్ ఖలీద్ అనేటోడు ఏం చేసిండు తెలుసా? 5 లక్షల జనాలు కావాలా మనకు భారతదేశానికి, నార్త్ ఈస్ట్ కి మనం కట్టు చేయొచ్చు, 5 లక్షల యూత్ ఉన్నవాడికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇది కంప్లీట్లీ సిఐఏ చేస్తున్న ఒక ఎజెండా. ఇది ఈ పిచ్చినా కొడుకులకు అర్థమైతలేదు. సిఐఏ చేస్తుంది, ఇది చేసింది, బంగ్లాదేశ్ లో చేసింది, నేపాల్ లో చేసింది, ఇప్పుడు ఇండియాలో ట్రై చేస్తుంది. ఇండియాలో ఇప్పుడున్న ఆపోజిషన్ తోని ఏం కాదని సిఐఏకి తెలుసు. సిఐఏ ఇప్పుడు ఏం చేయాలా అని జెన్జీని ఒక కొత్త లీడర్ పెడదామని, ఆ దీపక్ ఉన్నాడు కదా, దాని పేరేందో ఉంది కానీ దీప్కే అంటాడు. హైలైట్ తెలుసా? ఆ దీప్కే అనేటోడు 2019 లో వాడికి, ఇప్పుడు కాక్రోచ్ ఫౌండర్ ఉన్నాడు కదా అని పేరు, వాడు ఏదో ఉన్నాడు కానీ వానికి 2019 లో పూణే పోలీస్ అరెస్ట్ చేసింది, పాకిస్తాన్ కి టెర్రర్ ఫండింగ్ లో లింకులు ఉన్నాయని. ఇప్పటికది ఉంది ఆర్టికల్, చూడండి. వాడి పేరు మీద ఎఫ్ఐఆర్ కూడా ఉంది పూణే పోలీస్ స్టేషన్ లో. అంటే జెన్జీ అంటే, యూత్ అంటే ఏదైనా రీసెర్చ్ చేస్తారు, ఏదైనా బేసిక్ రీసెర్చ్ ఉంటది అండ్ డీప్ రీసెర్చ్ ఉంటది. సో ఈ యూత్ అందరూ సపోర్ట్ చేసే యూత్ అందరూ ఆ బేసిక్ రీసెర్చ్ లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? యూత్ తప్పులేదు. యూత్ ఏ మైండ్ సెట్ తోనే ఆ ప్రొటెస్ట్ చేయడానికి పోతుందంటే, నీట్ పేపర్ లీక్ అయిందని. కానీ అక్కడున్న ఎవరైతే ఈ కాక్రోచ్ పార్టీ లీడర్స్ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ ఏంది? బీజేపీని అటాక్ చేయాలా, హిందుత్వంని అటాక్ చేయాలా, దానికి ఒక ఫౌండేషన్ ఈ నీట్ పేపర్ అని చూపిస్తున్నారు. కాకపోతే పాపం మన ఈ జెన్జీకి తెలియదు కదా ఇలా మోసపోతున్నారని. వాళ్ళేంది, పేపర్ లీక్ అయ్యింది బాబా, మన గురించి ఒక పార్టీ ఫైట్ చేస్తుందని వాళ్ళు ఆ మెంటాలిటీతో అక్కడ ప్రొటెస్ట్లు వస్తున్నారు. కానీ ప్రొటెస్ట్లు రాగానే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బ్రాహ్మణ్వాద్, హిందుత్వ ఈ మాటలు చెప్తున్నారు.
ఆడ చూసి నేను చూసిన టీవీలో మొత్తం లెఫ్టిస్టే, అక్కడ లెఫ్టిస్ట్ పీస్ఫుల్ కమ్యూనిటీలు కన్వర్టెడ్ కుక్కలు వీలే అంతా వాళ్ళే ఉన్నారు. మెయిన్ గా ఉన్న ఒక ప్రొఫెసర్ అందులో అతనికి పాకిస్తాన్ నుంచి ఫండింగ్స్ అందుతాయంట. అవును, ఆర్టికల్స్ కూడా ఉన్నాయంట. సో పాకిస్తాన్ ని మనం ఎనిమీ లాగా చూడొద్దు అని కూడా చెప్పాడంట. ఎందుకు చూడొద్దు ఎనిమిలాగా? మన దేశ సైన్యంని వాళ్ళు వచ్చినప్పటికెళ్ళి వాళ్ళు అటాక్ చేస్తున్నారు. పిఓకేలో దొరికిన మన ఆర్మీ వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. ఇంకా చూడవా? అలానే నీ ఫ్రెండ్లీ నేషన్ లెక్కనే చూస్తావా? హిందువుల పర్సెంట్ అక్కడ తగ్గిపోయింది, బుద్ధిస్ట్ పర్సెంట్ అక్కడ తగ్గిపోయింది, క్రిస్టియన్లు అక్కడ తగ్గిపోతున్నారు. రోజు ఏం జరుగుతుంది దాని గురించి ఎవరు మాట్లాడరు. కానీ వాడేమో పాకిస్తాన్ని శత్రు లెక్క చూడొద్దు. అది డైలీ అంటది మన ఇండియన్ చంపేస్తాము, న్యూక్లియర్ బాంబు వేస్తాము అని ఇష్టం ఉన్నట్టు UN లో మాట్లాడుతుంది అది పాకిస్తాన్. వీడేమో అంటే వీడు ఖచ్చితంగా మళ్ళీ వీడు ఏజెంట్ అయ్యి ఉండొచ్చు, పాకిస్తాన్కి ఖచ్చితంగా ఏజెంట్ అయ్యి ఉండొచ్చు. నేపాల్ నుంచి వీనికి ఫండింగ్ రావచ్చు, అన్ని రావచ్చు. ఉన్నారు యాంటీ ఎలిమెంట్స్ అనేది మన దేశంలో చాలా ఉన్నారు. ఒక విషయం చెప్తా, ఇజ్రాయిల్ చుట్టుముట్టు మొత్తం శత్రువులు ఉన్నారు, కానీ భారతదేశం లోపలనే శత్రువులు ఉన్నారు. ఇది మనకు థ్రెట్, పెద్ద థ్రెట్ మన ఇండియాలో ఉన్నది. మనకు శత్రువులు బయట లేరు, మన ఇంట్లోనే శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు వీలే చెప్పాలంటే అది. సో ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళు చెప్తుంది ఇంకో యాంగిల్ ఏంటంటే, మోడీని, ప్రధాని మోడీ గారిని, అమిత్ షా గారిని, యోగి ఆదిత్యనాథ్ గారిని కుర్చీ దించే బాధ్యత మాది. అంత ఈజీయా? 100 కోట్లు జనం పిచ్చోలా వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ చేయనీకి, మినిస్టర్లు చేయనీకి? నువ్వు నేను అందరం కలిసే కదా ప్రైమ్ మినిస్టర్ ఆయనకు చేసింది, ఒక్కరితో కాదు. 100 కోట్లు మన ఇప్పుడు 140 ఉంది భారతదేశం జనాభా. కొంతమంది అయితే ఇయర్ మీకు తెలిసిందే. వాళ్ళని పక్కన తీస్తే 100 కోట్లు హిందువులు నరేంద్ర మోదీ గారికి, యోగి ఆదిత్యనాథ్ గారికి, అమిత్ షా గారికి, వీళ్ళందరికీ ఆ స్థానంలో కూర్చోబెట్టింది మేమే. నాకు నచ్చకపోతే మేము ఎలా దింపాలో అది కూడా మాకు తెలుసు బాగా. మాకు నచ్చుతుంది కాబట్టి మేము అక్కడ కూర్చోబెట్టినాం. రేపు మహారాష్ట్రలో శివసేన మీకు ఐడియా ఉండొచ్చు, అది దాని ఐడియాలజీని పక్కన పడేసింది. ఇవాళ అది సర్వనాశనం అయిపోయింది. ఎప్పటి వరకు మోదీ కానివ్వండి, యోగి ఆదిత్యనాథ్ గారి కానివ్వండి మా ఐడియాలజీని తీసుకువెళ్తారు, ఆ రోజు వరకు మేము వాళ్ళతోనే ఉన్నాం. ఐడియాలజీ మాకు ముఖ్యమండి, పార్టీలు కాదు. మీరు ఏ పార్టీ అయినా ఉండండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే మా ఐడియాలజీని తీసుకుంటుండ ఆయన. మాకు ఐడియాలజీతో ఇంపార్టెంట్. మాకు ఇప్పుడు మీరు రోడ్ల గురించి ఓటేసుకుంటా వెళ్తే, రోడ్లు బాత్రూమ్ల గురించి ఓటేసుకుంటా వెళ్తే, ఈ దొంగనా కొడుకులు రేపు దేశాన్ని ముక్కలు చేసి పడేస్తారు. ముక్కలు చేసిన తర్వాత రోడ్లు ఏం చేసుకుంటారు, వాటర్లు ఏం చేసుకుంటారు? మీరు చెప్పండి నాకు. డెవలప్మెంట్ అనేది తరతరాల నుంచి నడుస్తూనే ఉంది. రాజుల కాలం నుంచి డెవలప్మెంట్ నడుస్తూనే ఉంది, బ్రిటిష్ కాలం నుంచి డెవలప్మెంట్ నడుస్తూనే ఉంది, దాని తర్వాత ఇప్పుడు మన పొలిటీషియన్ కాలం నుంచి కూడా డెవలప్మెంట్ నడుస్తూనే ఉంది. డెవలప్మెంట్ విషయం కాదు, నేషనల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. నేషనల్ ఇప్పుడు యాంటీ నేషనల్తోని మనకు చాలా పెద్ద థ్రెట్ ఇప్పుడు. అది ఎవరు చూస్తలేరు. ఇప్పుడు CJP దాంట్లోనే ఆడ ఆసాంని విడగొట్టనీకు మాట్లాడుతున్నాడు. రేపు ఆసాం నార్త్ ఈస్ట్ అంతా విడిపోయింది అనుకో, దాని తర్వాత ఉంటది భారతదేశం. మళ్ళీ మెల్లమెల్లగా బంగ్లాదేశ్ని మన బెంగాల్ని విడగొడతారు, కేరళని విడగొడతాడు. మన హిందువుల జనాభాని మొత్తం సర్వనాశనం చేసి ఒక ఇస్లామిక్ కంట్రీ లెక్క మార్చడం వల్ల 2050 ఎజెండా ఇది. ఈ ఎజెండాని ఎట్టి పరిస్థితిలో సక్సెస్ చేయాల వాళ్ళకు ఉంది. అది జెన్జిని వాడుకుంటారా లేదంటే చూసినట్టయితే ప్రకాష్ రాజ్ గారు అటెండ్ అయ్యారు. అవును, ప్రొటెస్ట్ కి. అవును, ప్రకాష్ రాజ్ గారు ఎప్పటి నుంచో క్రిటిసిజం చేస్తుంటారు, మోడీ గురించి కావచ్చు, హిందుత్వం గురించి కావచ్చు, ఇండియా గురించి కావచ్చు. అవును, ప్రకాష్ రాజ్ కంప్లీట్లీ ఒక క్రిస్టియన్ వ్యక్తి అయిన. అది ఏంటంటే హిందువుల్లో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తిని గుర్తుపట్టరు, గుడ్డిగా నమ్మేస్తారు. ఎవ్వరిని పడితే వాళ్ళని నమ్మేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తిని చూస్తున్నాం, వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటి వీడు హిందువేనా కాదని చూడరు, చెయ్యరు, గుడ్డిగా నమ్మేస్తారు. ప్రకాష్ రాజు ఓకే నరేంద్ర మోదీని క్రిటిసైజ్ చేస్తున్నాడు, ప్రతిసారి క్రిటిసైజ్ చేస్తున్నాడు. ఒక్క మంచి పనికి అప్రిషియేట్ చేయడా? ఇప్పుడు ప్రధానమంత్రి అన్నప్పుడు 4 తప్పు పనులు జరుగుతాయి, 4 మంచి పనులు జరుగుతాయి. మంచి కూడా చెప్పనీకి రాదా? ఇప్పుడు నువ్వే ప్రకాష్ రాజ్ అనుకో, ఒక 4 చెడు పనులు చేసిండు, సరే నువ్వు దానికి ట్వీట్ చేసినావు, క్వశ్చన్లు అడిగినావు, బానే ఉంది. మంచి పని చేసినప్పుడు ఎక్కడ పోయినావు? మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలా చేయొద్దా? అది కూడా చేస్తలేడంటే మళ్ళీ వీడి ఎజెండా ఏంది, అంటే వీడి మైండ్ సెట్ ఏంది? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ దగ్గర పోయిన్నాడు, ఎందుకు? వీడేమన్నా జెన్జీయా? కాదు కదా.
ప్రతి దాంట్లో ఏళ్ళు దూరుతా ఉంటాడు వీడు. ప్రతి దాంట్లో మన పవన్ కళ్యాణ్ ఇష్యూలో కూడా ప్రతి దాంట్లో వీనికి కావాలా. ఎందుకో ఏందో మన వీడు ఇక్కడోడు కాదు, వీడు కన్నడనా తమిళ తెలుగా వానికే తెలియదు. మళ్ళా అందుకు న్యూస్ కూడా వెళ్ళింది, వాడు ఫామ్ హౌస్ లో ఏదో చేస్తున్నాడు చిన్న పిల్లలతో. విన్నా, అది కూడా విన్నా న్యూస్ లో ఇన్సిడెంట్. అసొంటి వ్యక్తికి జనాలు నిజంగానే రియల్ లోనే విలన్ ఆ వ్యక్తి, నేను నా దృష్టిలో అయితే. ఆ ప్రకాష్ రాజ్ వీళ్ళంతా యాంటీ మన దేశానికి, లెఫ్టిస్ట్ వీళ్ళంతా. వీళ్ళ ఐడియాలజీయే చాలా డేంజరస్ నాకు తెలిసిన వరకు అయితే. ఇంకొకటి ఏంటంటే మోదీ వీళ్ళ ఫండింగ్ ఆపేసిండు, అందు గురించే ఇంకా వీళ్ళు కంప్లీట్లీ ఫుల్ టైం మోదీ మీద కరియర్, వాళ్ళ కెరియర్ ని ఆపుకున్నారు మోదీ పేరు మీద. గట్లుంది వీళ్ళ పరిస్థితి. సరే మోదీ వెళ్ళిపోయిన తర్వాత యోగి వస్తే మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంది? అదే నేను క్లియర్ గా అడగాలనుకున్న క్వశ్చన్. యోగి ఆదిత్యనాథ్ మన హైదరాబాద్ లో ఇండియా మొత్తంకి ప్రైమ్ మినిస్టర్ అయితే మాత్రం సిచ్యువేషన్ ఇంతే ఉంటుందో? మారిపోతుంది సిచ్యువేషన్. ఎట్లా అయిపోతుంది అంటే జస్టిస్ అనేది ఇప్పటి వరకు మంచి వాళ్ళకి దొరకలేదు, కానీ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ లో విత్ ఇన్ 24 hours లో జస్టిస్ అనేది దొరుకుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆల్రెడీ చూస్తున్నాం, ఒక అబ్బాయి ఆజాద్ అనేటోడు లాస్ట్ ఈద్ రోజు, ముస్లిం ఈద్ రోజు ఒక హిందూ అబ్బాయిని పిలిచి ఇప్పుడు మేక కోసేటప్పుడు చూసినావు అంటే లేదంటే ఆన్ కడుపులోనే కత్తి పెట్టేసారు, చంపేసారు వానికి. విత్ ఇన్ 24 hours లా ఆజాద్ అనేటోనికి ఎన్కౌంటర్ చేసి పడేసిండు ఆయన, విత్ ఇన్ 24 hours లా. అలాంటి జస్టిస్ ఉండాల మన దేశంలో. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా క్రైమ్ చేయాలంటే భయపడతాడు, అంత పవర్ఫుల్ యోగి ఆదిత్యనాథ్. నేనైతే ఖచ్చితంగా ఆయననే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన అయ్యిండనుకో, అటు పాకిస్తాన్ మన జోలికి రాదు, దేశంలో ఉన్న మన ఈ లెఫ్టీస్ కానివ్వండి, ఈ యాంటీ ఎలిమెంట్స్ కానివ్వండి, వీళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. ఆయన ముందు ఎవ్వడు మాట్లాడలేడు. డెవలప్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలా, అది మన రైటు. కానీ ఈ ఏదైతే ఇప్పుడు ఈ కుక్కలు ఉన్నారో వీళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. అది ప్రకాష్ రాజ్ నోరు కూడా తెలియలేదు, అంత సీనియర్ రాడాడు. దాని తర్వాత ఏదో మోదీ గారు సైలెంట్ మంచి వ్యక్తి కాబట్టి లైట్ తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ మంచి వ్యక్తి కాదైనా, ఎన్కౌంటర్ అయినా డైరెక్ట్. మంచి మాఫియానే యూపీలో పండబెట్టేసిండు ఆయన. వీళ్ళు నథింగ్. వీళ్ళందరూ ఏదో సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు, కానీ ఆయన వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితులు చాలా వేరే రకంగా ఉంటాయి అవి. ఇప్పుడు మోదీ ఉన్నారు, ఏం చేసుకోవచ్చు. ఎందుకంటే మోదీ గారు ఏమన్నారు, యోగి వచ్చినప్పుడు వీళ్ళ చుక్కలేందో వీళ్ళ కథ ఏందో అప్పుడు చూపిస్తాడు ఆయన. అండ్ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా అన్నది ఏంటంటే, ఈ సిజిపి పార్టీ అన్నది దేశ సమగ్రతను బలి చేయడానికే పుట్టింది. అవును. సో యూత్ అందరు రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, అండ్ మేము అగెనెస్ట్ గా ఫైట్ చేయడానికి ఆ పార్టీకి రెడీగా ఉన్నామని చెప్పారు. అవును. దీని ఎట్లా చూస్తారు? కరెక్టే అన్నారు కదా. ఇప్పుడు యూత్ అనేది పాపం వాళ్ళ ఏంటంటే ఈ నీట్ ఎగ్జామ్ వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయి ఉన్నారు. దాంట్లో వాళ్ళ అగ్రెషన్ కానివ్వండి, వాళ్ళ కోపంని కానివ్వండి మనం అర్థం చేసుకుంటాం. కానీ ఆ కోపంని ఈ ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో దాన్ని హైజాక్ చేసుకుంది. వాళ్ళ కోపంని గవర్నమెంట్ మీద, వాళ్ళ పార్టీకి ప్లస్ పాయింట్. యాక్చువల్లీ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మన ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారో అది జడ్జులకి కాక్రోచ్ అన్నాడు ఆయన. ఎక్కడ యూత్కో మనకు అనలేదు. అది క్లియర్ కట్ స్టేట్మెంట్ ని మొత్తం ఫుల్ వీడియోని చూడండి. ఆ ఫుల్ వీడియో చూస్తే మీకు అయిపోతుంది. సుప్రీంకోర్టు జడ్జు ఈ కొంతమంది ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తారో వకీలు, లాయర్స్ వాళ్ళకన్నాడు. కానీ వీడేం చేసిండు, అభిజిత్ దీప్కి అనేటోడు దాన్ని తీసుకొని ఈ పార్టీ ఒకటి తయారు చేసి ఈ జెన్జీ కోపంని తన వైరల్ ఇన్సిడెంట్ ని పొలిటికల్ పార్టీలా గ్రోత్ చేసుకున్నాడు. అండ్ ఆ పార్టీ కూడా ఇక్కడిది కాదు, అమెరికాలో దాన్ని క్రియేట్ చేసారు. చెక్ చేసుకోవచ్చు మీరు, ఇన్స్టాగ్రామ్ లో ఆ అకౌంట్ ని చెక్ చేసుకోవచ్చు, అన్ని చెక్ చేసుకోవచ్చు. అది మనకు సంబంధమే లేదు. అమెరికాలో ఎందుకు క్రియేట్ చేసిరండి, ఇండియాలో క్రియేట్ చేయకుండా? ఏం అవసరం వాళ్ళకి అమెరికాలోనే క్రియేట్ చేయడానికి? అంటే దీని వెనకాల అమెరికా ఉందనా? మళ్ళీ ఇంకొకటి ఏంది, వీళ్ళకి ఫండింగ్ ఎడికెళ్ళి వస్తుంది నాకు అర్థమైతలేదు. ఇప్పుడు ఇన్ని స్టేట్స్లలో ప్రొటెస్ట్ చేయాలా, ఫ్లైట్లలో రావాలా, పొద్దున హైదరాబాద్ లో ప్రొటెస్ట్ అయితే సాయంత్రం బెంగళూరులో అవుతుంది. అంటే వీళ్ళకి ఇంత డబ్బు ఏడికెళ్ళి వస్తుంది, ఎవరు ఫండ్ చేస్తున్నారు? ఎప్పుడన్నా క్వశ్చన్ వేసారా మీరు? పాకిస్తాన్ ఫండ్ చేస్తుందా లేదా అమెరికా ఫండ్ చేస్తుందా? ఎవరున్నారు దీని వెనకాల? ఇది జెన్జీకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నువ్వైనా సరే నేనైనా సరే భయ్యా, ఒక ప్రొటెస్ట్ చేయాలంటే మినిమం టు మినిమం 10 లక్షలు ఖర్చు కావాలి. మినిమం టు మినిమం. ఆల్ ఓవర్ ఇండియాలో చేయాలంటే ఇంకా కోట్లలో కావాలా. ఆ కోట్లు ఎక్కడికి వస్తున్నాయి? అది దాని ఇన్వెస్టిగేషన్ అవ్వాలా.
అది ఫండింగ్ అయితే వీళ్ళు చేస్తలేరు, అంటే డొనేషన్స్ అయితే వీళ్ళు అడుగుతలేరు. మళ్ళీ ఈడికెళ్ళి ఈ ఫండింగ్ ఈడికెళ్ళి వస్తుంది, అది మనకు తెలియాలి. బ్యానర్ కానివ్వండి, టెంటులు కానివ్వండి, ఫ్లైట్ టికెట్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు తెలియాలి. తెలియకపోతే మళ్ళీ ఇది ఖచ్చితంగా దాని వెనకాల పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. నేనైతే సిఐఏ అనే అనుకుంటున్నా. అండ్ సిజిపి వాళ్ళు ఇదంతా కవరప్ చేయడానికి అంబేద్కర్ గారి రాజ్యాంగం పట్టుకొని ఇలా చూపిస్తున్నారు, యూత్ ని డైవర్ట్ చేస్తున్నారు. అవును. ఈ సిజేపీ పార్టీకి ఒకసారి కాశ్మీర్లో వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి చూపెట్టని చెప్పండి ఒకసారి. పెట్టనిస్తారా? కాశ్మీర్లో పెట్టనిస్తారా? అంబేద్కర్ గారి విగ్రహంని కానివ్వండి, ఒక ఫోటో పట్టుకొని కాశ్మీర్ లాల్ చౌక్ లో పోయి ప్రొటెస్ట్ చేయండి చెప్పండి. ఇక్కడ పీపుల్ అట్రాక్ట్ చేయడానికి మాత్రమే అది చూపిస్తున్నారు. ఇక్కడ కూడా హిందూ మెజారిటీ ఏరియాలలోనే మీరు అంబేద్కర్ గారి విగ్రహం కానివ్వండి, ఫోటో కానీ తీసుకొని మీరు తిరగొచ్చు హ్యాపీలీ. ఓల్డ్ సిటీలో పోయి తిరగండి. ఓల్డ్ సిటీలో ఎన్ని అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని అలా ఫోటోలు ఉన్నాయి. అక్కడ ప్రొటెస్ట్ చేయండి, ఆయన విగ్రహం పట్టుకొని. ఎవరు చేయరు, మీరే చేయలేరు, అంత భయం, అంత దమ్ము లేదు మీకు. ఈడేమో పబ్లిక్ సెంటిమెంట్ ని వాడుకొని అంబేద్కర్ గారి పేరుని వాడుకొని జనాలని మోసం చేస్తుండీడు. అంత దొంగనా కొడుకు ఈడు అభిజిత్ దీప్కే అనేటోడు. కాన్స్టిట్యూషన్ పేరు మీద అంబేద్కర్ గారి ఒక పుస్తకం ఉంది, పార్టిషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ అని. దాంట్లో ఆయన ఏం చెప్పిండో క్లియర్లీ చదవండి ఒకసారి, మీకు తెలిసిపోతుంది. అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ నే 40-80 సార్లు వీళ్ళు మార్చి వీళ్ళు. అసొంటిది వీళ్ళ అంబేద్కర్ గారి గురించి మాట్లాడేది. ఆయన క్లియర్ కట్ భారతదేశం ఫ్యూచర్ ని చెప్పేసిండు అంబేద్కర్ గారు. చెప్పినా గానీ అది అన్ని వినకుండా వీళ్ళు ఒక ఎజెండాని నడిపిస్తున్నారు వీళ్ళు. నేను ఇవాళ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా, అంబేద్కర్ గారి ఫోటో తీసుకొని తిరుగుతున్నారు కదా భారతదేశం, ఒక్కసారి మీరు కాశ్మీర్ పోయి తిరగండి, మీకు రాణిస్తారా చూస్తా. నేను ఒక విగ్రహం పెట్టండి కాశ్మీర్లో లాల్ చౌక్ దగ్గర, నేను డబ్బులు ఇస్తా దానికి, నేను ఫండింగ్ చేస్తా విగ్రహానికి. లాల్ చౌక్ దగ్గర పెట్టి చూపెట్టండి అని. ఎందుకు భాయిచారా లేదా? జై భీమ్ అంటారు కదా, అక్కడ భాయిచారా ఉండాలి కదా. మళ్ళీ అక్కడ ముస్లిం మెజారిటీ ఏరియాలలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టాలి, అక్కడ కూడా ప్రొటెస్ట్ చేయాలి కదా. మళ్ళీ అది చేసి చూపెట్టండి ముందు. ఇది తర్వాత విషయం. ఇది హిందువుల మధ్యలో అంబేద్కర్ గారి ఫోటో తీసుకొచ్చి ఒక చుచ్చు పెట్టాలా, గొడవలు పెట్టాలా అనేటట్టు ఇది వీళ్ళది ఎప్పటికేదో పాత ఎజెండా ఇది. అసలు అంబేద్కర్ గారు భారతదేశం ఫ్యూచరు ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలా అన్ని క్లియర్ కట్ ఆయన పుస్తకంలో రాసి చెప్పిండు. ఆ పుస్తకంని హైలైట్ చేయకుండా అన్ని బేస్లెస్ మాటలు చెప్పుకుంటా యూత్ని మొత్తం పాడు చేస్తున్నది ఈ అభిజిత్ దీప్కే అనే చూడు. అది అన్న. సో ఇంకో వర్షన్ ఏమంటున్నారంటే ఇది కాంగ్రెస్ వాళ్ళే చేయిస్తున్నారు, ఇది కాంగ్రెస్ కి సంబంధించిన పార్టీ అని అంటున్నారు. ఎంతవరకు నిజం ఉండొచ్చు? ఇది నాకు తెలిసిన వరకు అయితే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ దీని వెనకాల బ్యాకప్ ఉందని అనుకుంటున్నా. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్. ఓకే, ఇప్పుడు దాని వెనకాల ఎవరున్నా అది తెలియదు. బట్ వీళ్ళ వెనకాల అయితే వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఇదంతా. కేజ్రీవాల్ ని చాలా సార్లు జనాలు చెప్పులతోటి, టమాటాలతోటి చాలా సార్లు కొట్టి ఆయన ఇంకా పాకిస్తాన్ బ్యాకింగ్ చేస్తుందని కూడా అన్నారు చాలా సిచ్యువేషన్స్. సో మెయిన్ ఎజెండా పాకిస్తానే ఉండొచ్చు అంటారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కి మనం వాటర్ ఆపేసాం, చాలా చాలా ప్లేసెస్ లా ఫండింగ్ ఆగిపోయినాయి. ఏదైతే పాకిస్తాన్ కి డెవలప్మెంట్ ఫండింగ్ రావాలి ఇన్సిడెంట్ తర్వాత మొత్తం అది ఎట్లా అయిపోయిందంటే కొలాప్స్ అయిపోయింది దాని జీడిపి. ఇప్పుడు వాళ్ళకి ఏంది, భారతదేశం ఏదైతే మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలా. దానికి ఇప్పుడు ఎప్పుడు రాని కాంగ్రెస్ జనతా పార్టీ ఇప్పుడు ఎలా వచ్చింది సడన్లీ? మీరే ఆలోచించండి. ఎప్పుడు రాని పార్టీ ఇప్పుడు ఎలా వచ్చింది? నేను చెప్తున్నా, మీరు నీట్ పేపర్ లీక్ అయ్యింది, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలా, రిజిగ్నేషన్ అడగాల, తప్పు లేదు దాంట్లో. కానీ దాని వెనుకల నించొని ఆ టాపిక్ పట్టుకొని మీరు భారతదేశం ముక్కలు చేయాలని ట్రై చేస్తున్నారంటే అది ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్ పార్టీ అయినా సరే, ఆమ్ ఆద్మీ పార్టీ అయినా సరే, అసలు ఆ పార్టీకి మనం సపోర్ట్ చేయొద్దు. ఖచ్చితంగా వాళ్ళ ఒకవేళ దేశ విరోధులు పనిచేస్తే వాళ్ళని పట్టుకొని జైల్లో వేయాలి. అండ్ టెలిగ్రామ్ బ్యాన్ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? అంటే నీట్ పేపర్ అయినా లేకపోతే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయా టెలిగ్రామ్? అసలు ఈ ఐటీ మినిస్టర్ని ఈ టెలిగ్రామ్ ఇప్పుడు బ్యాన్ చేసింది కదా, ఆయన చదువుకున్నాడా చదువుకోలేడా నాకు తెలియదు. బీజేపీయే ఓపెన్లీ చెప్తున్నా. ఇప్పుడు టెలిగ్రామ్లో లీక్ అయితే టెలిగ్రామ్ని బ్యాన్ చేస్తే మళ్ళీ వాట్సాప్లో పంపించలేరా, ఇన్స్టాగ్రామ్లో పంపించలేరా, ఈమెయిల్లో పంపించలేరా? కామన్ సెన్స్ ఉండాలా అబ్బా, నాకు అర్థం కాదు. ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి, డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి,
ఏందో మళ్ళీ ఇట్లా టెలిగ్రామ్ ని బ్యాన్ చేస్తే ఏమైతుంది? వాట్సాప్లోకి వెళ్ళి షేర్ చేయాలి, డాక్యుమెంట్లో షేర్ చేయలేము, వాట్సాప్లోకి వెళ్ళి ఇన్స్టాలో రాదా? వచ్చేసి అన్ని మల్టిపుల్ సోషల్ సైట్స్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి పంపించుకుంటారు. కానీ వాళ్ళు అంటున్నది ఏంటంటే వాట్సాప్లో కానీ మిగతా యాప్స్లో కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని టెలిగ్రామ్లోనే జరుగుతున్నాయి అంటున్నారు. అంత సీన్ లేదండి, అలా ఏం లేదు. టెలిగ్రామ్ నేను వాడుతున్నా, నాకు తెలుసు. అంత సీన్ లేదు. ఏదో ఏదో ఇంకా జనాలకి ఏదో చెప్పుకోవాలి కాబట్టి అలా చెప్పుకుంటున్నారు, బట్ అంత సీన్ లేదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ వాట్సాప్లలో కూడా జరుగుతాయి, ఇన్స్టాగ్రామ్లో కూడా జరుగుతాయి, కానీ అవి బయటికి రావు. అవి మేము సెక్యూర్ అని వాళ్ళు చూపించుకుంటారు. ఇప్పుడు ఏదో ఒక ఎవరి మీద అయినా బ్లేమ్ వేయాలి కదా. టెలిగ్రామ్ అనేది ఇండియాదే, ఇక్కడ ఇండియాలో మనమే పవర్ఫుల్, అందుకే టెలిగ్రామ్ మీద నెట్టేసినట్టు ఉంది. అది అయిన ఫెయిలియర్ కి టెలిగ్రామ్ ని చూపించుకుంటున్నాను నేను అనుకుంటున్నది. అసలు టెలిగ్రామ్ కి దానికి ఏం సంబంధం చెప్పండి? అది ఒక అప్లికేషన్, ఎప్పటికెలో ఉంది అది. ఇప్పుడు దాని మీద నెట్టేస్తా అంటే అట్లా అవుతుంది? సో ఇప్పుడు దానికి దీనికి ఏం సంబంధం ఉండదులే అండి. ఈ నీట్ పేపర్ లీక్ ఎట్లా సార్? అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగింది. నీట్ పేపర్ లీక్ ఇది కొత్త కాదు.